హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని ఏ దేశం భారత్ను వీటో పవర్ ఇప్పించేందుకు సహాయశక్తులా కృషి చేస్తుంది? అలాగే టర్కీ పీఓకేతో భారత్ ఎలాంటి ఆట ఆడుతుంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ యూటర్న్ ఎందుకు తీసుకుంది? కెనడాలో ప్రధానమంత్రి మోడీ మీటింగ్ ఎందుకు రద్దయింది? ఇలా ఒక్కొక్కటిగా ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈరోజు మనం అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న కీలకమైన ఆసక్తికరమైన కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాలు మీరు సాధారణ న్యూస్ ఛానల్స్లో చూడలేరు, కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే ఈ అప్డేట్లు ప్రపంచ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతున్నాయో అర్థమవుతుంది. ఫస్ట్ అప్డేట్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తం. ఫ్రెండ్స్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలు మొదలయ్యి ఇప్పటికీ 5 రోజులు గడిచాయి. అయితే ఈ యుద్ధం రోజురోజుకి మరింత తీవ్రమవడంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, పౌరుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా ఆర్మేనియా సరిహద్దు వరకు తీసుకెళ్తుంది. ఈ ఇవాక్యుయేషన్ ఆపరేషన్ గత రాత్రి నుంచి ప్రారంభమైంది. కొన్ని బ్యాచ్లు ఇప్పటికే ఆర్మేనియాకు చేరుకున్నాయి. వీరిని త్వరలో భారత వైమానిక దళం, మిలిటరీ ట్రాన్స్పోర్ట్, విమానం లేదా స్పెషల్ ఫ్లైట్ ద్వారా స్వదేశానికి తీసుకువెళ్తారు. టెహ్రాన్ నగరంపై పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ సూచిస్తున్నాయి. అందుకే భారత రాయబార కార్యాలయం ఇరాన్లో ఉన్న భారతీయులందరికీ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. వీలైతే స్వంతగా రవాణా ఏర్పాటు చేసుకుని వెంటనే టెహ్రాన్ నగరాన్ని వదిలి ఆర్మేనియా సరిహద్దుకు చేరుకోండి, లేదా కనీసం నగరం బయటకు వచ్చి సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి. ఒకవేళ ఇవాక్యుయేషన్ అవసరమైతే భారత ప్రభుత్వం సహాయం చేయడానికి రాయబార కార్యాలయానికి మీ లొకేషన్, ఫోన్ నెంబర్లను అందించమని కోరింది. దీనికోసం భారత విదేశాంగ శాఖ 24/7 కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ టీం రోజు భారతీయులకు అవసరమైన సాయం అందిస్తుంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోని అమెరికన్ రాయబార కార్యాలయం కూడా ఇరాన్ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక పొరపాటున అనేది స్పష్టం కాలేదు. కానీ రాయబార కార్యాలయంలో ఒక భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను సగంలోనే ఆపేసి అమెరికాకు తిరిగి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అప్డేట్, మోదీ ట్రంప్ మీటింగ్ రద్దు. డొనాల్డ్ ట్రంప్ G7 సమావేశం కోసం కెనడాకు వెళ్లారు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఒక ద్వైపాక్షిక సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ కారణంగా ట్రంప్, మోదీ కెనడా చేరుకునే కొన్ని గంటల్లోనే అమెరికాకు తిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఈ సమావేశం రద్దయింది. వైట్ హౌస్ స్పష్టం చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ కారణంగానే ట్రంప్ G7 సమావేశాన్ని మధ్యలో వదిలేశారని తెలిపింది. ఇప్పుడు ప్రధాని మోడీ కెనడాలో ఇతర ప్రపంచ నాయకులతో సమావేశాలు జరుపుతారు. కానీ ఇదిలా ఉంటే భారత్, అమెరికా, UK, యూరోప్తో సహా పలు దేశాలు ఇరాన్కు సంబంధించి ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. తమ పౌరులు టెహ్రాన్ నగరాన్ని వీలైనంత త్వరగా వదిలి వెళ్లాలని సూచించాయి. ఇజ్రాయెల్ బహుశా టెహ్రాన్ను గాజాలాగా నాశనం చేయాలని ప్లాన్ చేస్తుందని అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో ఈ అడ్వైజరీలు చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ అప్డేట్, పాకిస్తాన్ యూటర్న్. పాకిస్తాన్ పార్లమెంటు నుంచి మరో ఆసక్తికర వార్త. 2 రోజుల క్రితం ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు మోసెన్ రజాయి ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణు ఆయుధాలతో దాడి చేస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకుని ఇజ్రాయెల్పై తమ అణు ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఇరాన్కు ఈ హామీ ఇచ్చారని పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్ సుప్రీం లీడర్తో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలస్తీన్, టర్కీ, ఇతర ముస్లిం దేశాల ప్రజలు ఈ వార్తతో హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ముస్లిం సహోదరుల కోసం తమ అణు ఆయుధాలను కూడా ఉపయోగిస్తుంది అని సంతోషించారు. కానీ ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన 12 గంటల్లోనే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ ప్రధాని ఇషాక్ డార్ పార్లమెంట్లో స్పష్టం చేశారు, ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే మేము ఇజ్రాయెల్పై అణు ఆయుధాలతో దాడి చేస్తామని చెప్పినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా ఫేక్. పాకిస్తాన్ అణు ఆయుధాలు కేవలం మా దేశ భద్రత, స్థిరత్వం కోసమే, ఈ ప్రాంతంలో శాంతి కోసం ఉన్నాయి. ఇవి ఎవరి డిఫెన్స్ కోసం ఉపయోగించమని ఎలాంటి హామీ ఇవ్వలేదు అని అన్నారు. కానీ ఈ యూటర్న్ వెనుక అమెరికా నుంచి ఒత్తిడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇరాన్తో సరిహద్దులోని 905 కిలోమీటర్ల పొడవైన అన్ని క్రాసింగ్ పాయింట్లను పాకిస్తాన్ మూసివేసింది. దీంతో ఇరాన్ నుంచి ఎవరు పాకిస్తాన్లోకి రాకుండా చేశారు. ఈ నిర్ణయం ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నెక్స్ట్ అప్డేట్, సైప్రస్లో మోదీ మాస్టర్ స్ట్రోక్. సైప్రస్ నుంచి వస్తున్న మరో కీలక అప్డేట్,
ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్లో చేసిన ఒక స్ట్రాటజిక్ మూవ్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ను కలవరపెట్టింది. 1974 నుంచి సైప్రస్ ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమంగా ఆక్రమించి దాన్ని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని పిలుస్తుంది. ఈ ఆక్రమణను కేవలం టర్కీ మాత్రమే సమర్థిస్తుంది, కానీ ఇతర దేశాలు దీన్ని ఆక్రమంగా భావిస్తాయి. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తన భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. టర్కీ అక్కడ 300 మంది సైనికులను, ఆయుధాలను మోహరించింది. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ఆక్రమణను ఆక్రమమని, టర్కీ తన సైన్యాన్ని ఉపసంహరించాలని చెప్పాయి. సైప్రస్ టర్కీ ఆక్రమణలో ఉన్న ఉత్తర సైప్రస్ మధ్య ఒక బఫర్ జోన్ ఉంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు మోహరించి ఉన్నాయి. ప్రధాని మోదీ సైప్రస్కు వెళ్ళి ఆ దేశ భౌగోళిక సమగ్రతకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఉత్తర సైప్రస్ సమస్యను ఐక్యరాజ్య సమితి తీర్మానాల ఆధారంగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఒక్క అడుగు ముందుకేసి మోదీ ఆ బఫర్ జోన్కు వెళ్ళి సైప్రస్ అధ్యక్షుడితో కలిసి టర్కీ ఆక్రమణను స్వయంగా పరిశీలించారు. ఇది ఒక రకంగా పీఓకే సరిహద్దుకు విదేశీ నాయకుడు వెళ్లడంతో సమానం. ఈ చర్య టర్కీకి ఒక బలమైన సందేశం. అయితే సైప్రస్ ఈ మద్దతుకు ఎంతగానో సంతోషించి ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సైప్రస్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇది భారత్కు ఒక పెద్ద దౌత్య విజయం. టర్కీ, ఎర్దోగాన్ ఈ చర్యకు ఎలా స్పందిస్తారో చూడాలి. నెక్స్ట్ అప్డేట్, గాజాలో ఇజ్రాయెల్ వ్యూహం. గాజా నుంచి వస్తున్న మరో కీలక వార్త, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలోని భూగర్భ సొరంగాలను కాంక్రీట్తో నింపడం ప్రారంభించాయి. ఈ సొరంగాల నెట్వర్క్ను హమాస్ సంవత్సరాలుగా నిర్మించింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ సొరంగాలను పూర్తిగా నాశనం చేయడం లేదా ఉపయోగించకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కావున ఈ చర్య హమాస్కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో ప్రతి 24 గంటలకు పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఒక దేశం తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది, మరో దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. ఈ సవాళ్ల మధ్య భారత్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన దౌత్య వ్యూహాలతో ముందుకు సాగుతుంది. సైప్రస్లో మోదీ చేసిన మాస్టర్ స్ట్రోక్, ఇరాన్లో భారతీయుల ఎవాక్యుయేషన్ ఆపరేషన్, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నాలు, ఇవన్నీ భారత్ గ్లోబల్ స్టేజ్పై ఎంత బలంగా ఉందో చెప్తున్నాయి. మన ఫారిన్ పాలసీ, డిఫెన్స్, ఎకానమీ, గ్లోబల్ అఫైర్స్ను సరళంగా, నిజాయితీగా, ఎలాంటి ఎజెండా లేకుండా విశ్లేషించడమే మా లక్ష్యం. ఈ జర్నీలో మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. కావున ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.